ఎడారి చివర్లో ప్రపంచం మర్చిపోయినట్లుగా ఒక చిన్న సైనిక స్థావరం ఉంది. గాలి వీచినప్పుడల్లా ఇసుక గోడలను తాకుతూ శబ్దం చేసేది. 3 వారాలుగా అక్కడికి సరఫరా వాహనాలు రాలేదు. రేడియోలో వినిపించేది కేవలం శబ్దాలే. రవితేజ తన యూనిఫామ్ లోపల జేబులో కొన్ని ఉత్తరాలు దాచుకుని ఉండేవాడు. అవి అధికారిక బాధ్యత కాదు, తిరిగి రాలేకపోతే ఇంటికి చేరాల్సిన చివరి మాటలుగా సైనికులు అతనికిచ్చిన ఉత్తరాలవి. అతనిచ్చిన ఒక వాగ్దానం. ఒక రాత్రి అకస్మాత్తుగా దాడి మొదలైంది. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఫ్లేర్లు వెలిగాయి. తుపాకుల శబ్దాలతో ఎడారి దద్దరిల్లింది. సైనికులు పథకాల కోసం కాదు, ఒకరినొకరు కాపాడుకోవడానికి పోరాడారు. గాయపడిన వారిని లాగుతూ, పేర్లు పీల్చుకుంటూ, ఉన్న చివరి గోళీలను కూడా పంచుకున్నారు. తెల్లవారుసరికి ఎడారి మళ్లీ నిశ్శబ్దమైంది. మెడిక్స్ వారిని తరలించడానికి వచ్చేసరికి స్పృహలో ఉన్న చివరి వ్యక్తి రవితేజ. అతని పక్కలో గాయాలు మంటల్లా మండుతున్నాయి. అయినా అతని చేతిలో ఇంకా ఉత్తరాలే ఉన్నాయి. స్పృహ కోల్పోయే ముందు అతను వాటిని తక్కువ పరిచయం ఉన్న ఒక యువ లెఫ్టినెంట్కి ఇచ్చాడు. వాళ్ళ ఇళ్ళకి చేరేలా చూడండి. నెలల తర్వాత ఒక సైనిక ఆసుపత్రిలో రవితేజ కళ్ళు తెరిచాడు. అతను బతికాడు. ఆ లెఫ్టినెంట్ కూడా బతికే ఉన్నాడు. ఒకరోజు మధ్యాహ్నం ఒక నర్స్ అతని దగ్గరికి ఒక చిన్న పెట్టె తీసుకొచ్చింది. దానిలో ఆ ఉత్తరాలు ఉన్నాయి. ఏదీ తెరవలేదు. వాటితో పాటు అతని పేరుతో ఒక కొత్త కవర్ కూడా ఉంది. రవితేజ గారికి మీరు మోసిన ప్రతి ఉత్తరం తన గమ్యానికి చేరింది. కుటుంబాలు కన్నీళ్లు పెట్టాయి, నవ్వాయి, జ్ఞాపకాలను తలుచుకున్నాయి. ఒక తల్లి చెప్పింది, నా కుమారుడు మీ చేతుల ద్వారా ఇంటికొచ్చాడు, మీ బాధ్యత పూర్తయింది. రవితేజ నెమ్మదిగా కిటికీ బయట ఆకాశాన్ని చూశాడు. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి అతని హృదయంలో శాంతి అనిపించింది. అతను బతికినందుకే కాదు, తనిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు.